వెల్కమ్ టు సీఎం టైమ్స్. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికలకు నూతన విధానంను తేనుండడంతో చీమకుర్తి మున్సిపాలిటీ ఎన్నికలపై చీమకుర్తిలో రసవత్తరం అయిన చర్చ కొనసాగింది. చైర్మన్ అభ్యర్థికి డైరెక్ట్ ఓటింగ్ జరగనుంది. దీంతో చీమకుర్తి మున్సిపల్ ఎన్నికల ముఖ చిత్రం పూర్తిగా మారనుంది. చీమకుర్తి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా వైసీపీ నుండి దర్శి శాసనసభ్యులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి సతీమణి, జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ కోడలు అయిన బూచేపల్లి నందిని రెడ్డి ఎన్నికల బరిలో ఉండనున్నట్లు చీమకుర్తిలో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. దర్శి అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో ఉన్న బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి అన్ని తానే నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించి ఆయన గెలుపులో భర్తలో భార్య సగం అన్నట్లు అందరి మన్ననలు పొందారు నందిని రెడ్డి. అలాంటి నేర్పరి తనతో ముందుకు వెళ్లే నందిని రెడ్డి పేరు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి అని ప్రచారం జరగడంతో మున్సిపాలిటీ ఎన్నికల ముఖ చిత్రం పూర్తిగా మారింది. వెల్కమ్ టు సీఎం టైమ్స్. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికలకు కొత్త నిబంధనలు తీసుకురావడంతో స్థానికంగా జరగనున్న మున్సిపల్ ఎన్నికలపై చీమకుర్తి పట్టణంలో రసవత్తరమైన చర్చ కొనసాగుతుంది. స్థానికంగా ఎన్నికల బరిలో ఉండేందుకు నువ్వా నేనా అన్నట్లుగా నిన్న మొన్నటి వరకు ఉన్నప్పటికీ మున్సిపల్ ఎన్నికల్లో చైర్మన్ అభ్యర్థికి డైరెక్ట్ ఓటింగ్ కావడంతో ఇప్పుడు తెర మీదకి కొత్త పేర్లు వినిపిస్తున్నాయి. డైరెక్ట్ ఎన్నికలకు సిద్ధం కావడంతో స్థానికంగా జరుగు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి దర్శి శాసనసభ్యులు వైసీపీ జిల్లా పార్టీ అధ్యక్షులైనటువంటి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి భార్య బూచేపల్లి నందిని రెడ్డి పేరు తెర మీదకి రావడంతో చీమకుర్తి మున్సిపాలిటీలో తీవ్రమైన చర్చ కొనసాగుతుంది. నిన్న మొన్నటి వరకు వార్డు కౌన్సిలర్లు చైర్మన్ అభ్యర్థిని ఎన్నుకోనుండగా రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త నిబంధనల ప్రకారం డైరెక్ట్గా చైర్మన్ అభ్యర్థికి ఓటు, వార్డు కౌన్సిలర్కు మరో ఓటు, 2 ఓట్లు ఉండటంతో డైరెక్ట్ చైర్మన్ అభ్యర్థిగా ఎవరున్న దానిపై అటు టీడీపీలోనూ ఇటు వైసీపీలోనూ తీవ్రమైన చర్చ జరుగుతుంది. అయితే గత 2-3 రోజుల నుంచి చీమకుర్తి మున్సిపల్ వైసీపీ అభ్యర్థిగా, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి సతీమణి అయినటువంటి శ్రీమతి నందిని రెడ్డి పేరు చీమకుర్తి పట్టణంలో విస్తృతంగా ప్రచారం అయితే జరుగుతూ ఉంది. అయితే ఇందులో నిజమెంత అవాస్తవమెంత అనేది పక్కన పెడితే బూచేపల్లి కుటుంబానికి ప్రత్యర్థిగా ఉండేందుకు ఎవరు బరిలో ఉంటారన్న చర్చ అయితే కూడా జోరుగా సాగుతూ ఉంది. ఏదేమైనా బూచేపల్లి కుటుంబం పేరు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి పేరు ఖరారు అని ఒక ప్రచారం అయితే జరుగుతూ ఉండటంతో చీమకుర్తిలో ఉన్న టీడీపీ శ్రేణుల్లో వాళ్ళకి సమవుజ్జి ఎవరున్న దానిపై కూడా టీడీపీలో మల్లగులాలు పడుతున్నట్లు ఒక సమాచారం అయితే బయటకు వస్తుంది. ఏదేమైనా అవాస్తవాలు పక్కన పెడితే టీడీపీ శ్రేణులు, వైసీపీ శ్రేణులు బలబలాల నిరూపణలో ఎవరికి ఎవరు సమవుజ్జి, ఎవరు సమవుజ్జి అన్న మీమాంస గత కొన్ని నెలలుగా జరుగుతున్నప్పటికీ డైరెక్ట్ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి ఓటింగ్ అని చెప్పి ప్రభుత్వం ప్రకటించడంతో బూచేపల్లి కుటుంబానికి టీడీపీ నుంచి సరైన జోడి, సరైన పోటీ అభ్యర్థి అని ఎవరైన దానిపై కూడా ఒక చర్చ కొనసాగుతూ ఉంది. మరి స్థానికంగా జరుగు ఎన్నికల నాటికి ఎవరు పోటీలో ఉన్నారనేది పక్కన పెడితే బూచేపల్లి కుటుంబం నుంచి నందిని రెడ్డి పేరు రావడంతో
చేమకుర్తిలో మున్సిపాలిటీ ఎన్నికల రాజకీయాలు ఒక్కసారిగా హీట్ ఎక్కాయని చెప్పాలి. మరి ఏం జరుగుతుంది ఏంది అన్నది వేసి చూడాలి.